హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ట్రావెలర్. మన ప్రాజెక్ట్ షిఫ్ట్లో భాగంగా మనం సెకండ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన క్షేత్రం శ్రీశైలం. నేను వెళ్ళిన ప్రతి ప్రదేశాన్ని మీకు వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి వెళ్దాం. ఎర్లీ మార్నింగ్ మా ఊరి నుంచి అయితే బయలుదేరాను. మా ఊరికి 18 కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్ట ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి రాయగిరి మరియు భువనగిరి హైవే మీదుగా గట్కేసర్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ గట్కేసర్లో అవుటర్ ఎక్కేసి మనం తుక్కుగూడలో అవుటర్ రింగ్ రోడ్ అయితే దిగేసాము. అవుటర్ దిగి శ్రీశైలం వైపుగా ప్రయాణం చేస్తున్నాము. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి కట్టాల టోల్ ప్లాజా వస్తుంది. దీన్ని క్రాస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు మైసిగండి వస్తుంది. ఇక్కడ అమ్మవారు ఉంటారు. మనం రిటర్న్ లో దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. మైసిగండి దాటిన తర్వాత మనకి కల్వకుర్తి అయితే వస్తుంది. మనం ఇక్కడ స్ట్రేట్ వెళ్తే కల్వకుర్తి, లెఫ్ట్కి వెళ్తే శ్రీశైలం వైపుగా వెళ్ళిపోతాము. ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఆగాను. టిఫిన్ చేసేసి టీ తాగేసి మళ్ళీ బయలుదేరాను. ఎగ్జాక్ట్లీ కల్వకుర్తి దాటాను ఇప్పుడు. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర కల్వకుర్తి దాటిన తర్వాత ఈ ఫ్లైఓవర్ దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడ వెళ్ళాలని. మనం ఈ సెకండ్ లైన్ లో ఉంటే ఈ రైట్ సైడ్ వెళ్ళొచ్చు డిండి వైపుగా. ఫస్ట్ లైన్ లో ఉంటే మనం దేవరకొండ వైపుకి వెళ్తాం. సెకండ్ లైన్ తీసుకొని మనం డిండి వైపుగా అయితే ప్రయాణం చేస్తున్నాము. అలా కొద్దిసేపు మనం ప్రయాణం చేసిన తర్వాత డిండికి అయితే చేరుకున్నాం. ప్రజెంట్ మనం డిండిలో ఉన్నాము. డిండి ప్రాజెక్ట్ కి అయితే వచ్చేసాం మనం. డిండి ప్రాజెక్ట్ లో అయితే వాటర్ చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి. నాకైతే ఇక్కడ కూడా ఉన్నట్టయితే కనిపించట్లేదు. అదే చెప్పాను కదా, వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అదే వాటర్ ఫుల్ గా ఉంటే ఇక్కడ మనకి వాటర్ ఫాల్ వ్యూ లాగా అయితే కనిపిస్తుంది. డిండి దాని తర్వాత మనం అచ్చంపేట దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ కూడా మళ్ళీ మనం స్ట్రేట్ వెళ్తే అచ్చంపేట వైపు వెళ్తాం. లెఫ్ట్ కి అయితే మనం శ్రీశైలం వైపు అయితే వెళ్తాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రేట్ వెళ్తే అచ్చంపేట వెళ్ళిపోతాము. అలా లెఫ్ట్ తీసుకొని కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత మనం ఈ ఘాట్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోతాము. ఇది ఇక్కడ నుంచి మనకైతే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఫారెస్ట్ లో ఒక టోల్ ప్లాజా ఉంటుంది మనకి. అది దాటేసాను ఇప్పటికి. ఇప్పుడైతే మనం కంప్లీట్ గా అడవిలోనే ఉన్నాము. చెట్లు చూడడానికి అయితే చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి ఎండాకాలం కాబట్టి. అదే మనం వర్షాకాలంలో అయితే ఇక్కడికి ఇక్కడికి వస్తే పచ్చదనంతో అడవి నిండిపోతుంది. ఈ దారిన వెళ్తుంటే చాలా మంది నడుచుకుంటూ శ్రీశైలంకి వెళ్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. నడుచుకుంటూ చాలా మంది శ్రీశైలం వైపుగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు, అడవి అయితే చాలా వరకు ఎండిపోయి కనిపిస్తున్నది. మనకు కనిపించేంత వరకు కూడా ఎక్కడ చూసినా ఎండిపోయి మాత్రమే ఉంది అడవి అంతా. అడవి అయితే దాటేసాం మనం ఇప్పటికైతే. మనమైతే ఈగల పెంటకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనకి శ్రీశైలం డ్యామ్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇది చాలా కొంచెం డేంజర్ గా ఉంటుంది, కానీ అంతే మంచిగా కూడా అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మనం.
చూడొచ్చు మనకైతే కొంచెం అడ్వెంచర్ థ్రిల్లింగ్ లా అయితే అనిపిస్తుంది కార్ లో వస్తుంటే. బైకర్స్ కూడా వస్తారు బైక్ పైన ఫ్రెండ్స్ తోని. చూడండి మనకి ఎదురుగైతే డ్యామ్ అయితే కనిపిస్తుంది. వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది డ్యామ్ లో. చూడొచ్చు డ్యామ్ లో నీళ్ళు చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి. మనం ఇప్పుడు తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది తెలంగాణకి లాస్ట్ రోడ్ ఇది ఇక్కడికి. ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళిపోతే అది ఆంధ్రప్రదేశ్ కిందికి వస్తుంది. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎంతసేపు మనం అక్కడ కొండ నుంచి కిందికి వచ్చాం కదా, ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఈ పైకి వెళ్ళడం కిందికి దిగడం అయితే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటది. అంతే డేంజర్ గా కూడా ఉంటది. జాగ్రత్తగా అయితే ఉండాలి మనం. ఈ సుందిపేట దగ్గరలో మన కార్ అయితే పంచర్ అయింది. సో పంచర్ చేపిచ్చేసి మిగతా టైర్‌లో కూడా ఎయిర్ పెట్టించాను. చెక్ చేపించాను. మళ్ళీ మనకి ఎక్కడ ఇబ్బంది కావద్దని. సుందిపేట దాటి మనం వెళ్తుంటే ఎదురుంగా చూడొచ్చు. అడవిలో ఎక్కడో చిన్నగా మంటలు అంటుకున్నట్టున్నాయి. పొగ అయితే వచ్చేస్తుంది. మనం శ్రీశైలంకి దగ్గరలో అయితే ఉన్నాము. సాక్షి గణపతి సాక్షి గణపతి దగ్గరకైతే వచ్చేసాము. ఈ క్షేత్రాన్ని మనం రిటర్న్ వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాము. సో శ్రీశైలంకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కార్‌కి అయితే ₹100 చార్జ్ చేస్తారు పార్కింగ్ ఫీజ్ అనేదో. సో మనమైతే ఫస్ట్ డైరెక్ట్‌గా పాతాళ గంగకైతే వెళ్ళిపోతున్నాం. పాతాళ గంగకి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి దర్శనం చేసుకుందాం. పాతాళ గంగ మనకి కళ్యాణకట్ట నుంచి కిందికి వెళ్ళాలి. మెట్లు దిగైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో పాతాళ గంగకి మనం ప్రయాణం అయితే సాగించాను. చూడండి డ్యామ్ లో అయితే మనకి నీరు తక్కువగా ఉన్నట్టయితే మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. ఈ మెట్టు దిగడం ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. కానీ పైకి వచ్చేసరికి చాలా బాధ అనిపిస్తుంది. పైకి రావడం చాలా కష్టం. అంటే పైకి రావడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మొత్తం అయితే కిందికి వచ్చేసాను మనం నడుచుకుంటూ. ఇక్కడ నీరైతే చాలా తక్కువగా అయితే తక్కువ చాలా చాలా అంటే చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడే ఇదే మన పాతాళ గంగ. ఇక్కడ మనం అయితే స్నానం చేసి మనం మళ్ళీ పైకి వెళ్ళాలి. స్నానం అయితే పూర్తి చేసుకున్నాను. మళ్ళీ పైకైతే వెళ్తున్నాను ఇప్పుడు. ఈ దిగడం ఎక్కడం అనేది చాలా బాగుంటుంది. కాకపోతే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పైకి ఎక్కడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అయితే నేను కూడా ఇంకోసారి పైకి ఎక్కాలని నిర్ణయించుకోలేదు. నేను రోప్ వే ద్వారా పైకి వెళ్ళాలని అనుకున్నాను. ఈ రోప్ వే దిశగా ప్రయాణం చేస్తూ రోప్ వే టికెట్ తీసేసుకొని రోప్ వేకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ మనకి బోట్ది అది ఉంటుంది కదా, బోట్ క్లబ్ లాంటిది. అక్కడ నుంచి ఎక్కడైతే మనకి ఈ రోప్ వే అయితే ఉంటుంది. రోప్ వే అయితే ఎక్కేసాను. ₹60 చార్జ్ చేశారు ఒకరికి. సో అది ఒక చిన్న బకెట్ లా ఉంటుంది. ఒక దాంట్లో నలుగురు కూర్చోవచ్చు. ఈజీగా అయితే పైకి వెళ్ళిపోతాం. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది పైకి వెళ్ళడం. ఒకవేళ పైకి నడవలేని వాళ్ళు కిందికి వచ్చినా కానీ మన కిందికి పైనుంచి కిందికి ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కిందికి నడవాల్సి ఉంటుంది. అది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇది పైకి వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనం లిఫ్ట్ లో ఉన్నట్టే ఉంటది. కాకపోతే గాలిలో ఉంటాం మనం ఇక్కడ. ఇక్కడ నుంచి డ్యామ్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చూడొచ్చు. పైకి అయితే వచ్చేసాను. మళ్ళీ మన కార్లో దర్శనంకి అయితే వెళ్తున్నాను. అయితే దర్శనంకి టైం అయిపోయిందని చెప్పి గుడి మూసేశారంట. సో మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేస్తున్నారు. సో అప్పటి వరకు అయితే మనం మిగతా కొన్ని ప్లేస్లు ఏవైనా చూద్దాం. ఇక్కడ ఈ హాస్పిటల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి బయలు వీరభద్ర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్తున్నాను. మన వాహనాలు ఇక్కడ పూజ చేస్తారు. కొత్త వెహికల్స్ ఎవరైనా పూజ చేయించుకోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చు. అక్కడ కౌంటర్లో డబ్బులు కట్టేసి ఇక్కడ బండి పెట్టేసి మనకు పూజ అయితే చేస్తారు పంతులు గారు. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ
గుడిలా ఏముండదు. సో చిన్న 4 స్తంభాలతో మధ్యలో అయితే రాతి విగ్రహం ఉంటుంది స్వామివారిది. సో మళ్ళీ మనం దర్శనం టైంకి అయితే వచ్చేసాము. ఇది ఆలయం మెయిన్ ఎంట్రన్స్. కానీ ఇక్కడ నుంచి ఎవరికి కూడా ఎంట్రన్స్ ఇవ్వరు అనుకుంటా. అది ఎప్పుడు చూసినా క్లోజే ఉంటుంది. సో దర్శనంకి టైం అయిపోయింది. దర్శనం వైపు అయితే వెళ్తున్నాను. మన క్లాక్ రూమ్ లో మొబైల్ పెట్టేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. సో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్ వైపుగా వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చేసాను. అయితే చాలా లేట్ అయిపోయింది. నాకు మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock వేరే దగ్గరికి ప్రోగ్రామ్ ఉంది. సో నేను మిగతా వేరే వేరే ఏ ప్రదేశాలు కూడా కవర్ చేయలేకపోయాను. మళ్ళీ మనం నా బైక్ రైడ్ లో కానీ సైకిల్ రైడ్ లో కానీ ఈ ప్రదేశాలన్నీ కవర్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇంతటితో మన యాత్ర పూర్తవుతుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చిందని కామెంట్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు రీజన్ అయితే చెప్పండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోకి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.